తిరువూరులో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఏ ఒక్క కులానికి లేదా జాతికి చెందిన వ్యక్తి కాదని, ప్రపంచం మెచ్చిన నాయకుడు, ప్రపంచ మేధావి, భారతరత్నగా గుర్తింపు పొందిన మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని పేర్కొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 130వ జయంతి సందర్భం కార్యక్రమాన్ని నిర్వహించుకోవడానికి వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అలానే కూటమి నాయకులు, కార్యకర్తలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి గురించి నా ముందు మాట్లాడిన వక్తలందరూ చాలా విషయాలు చెప్పడం జరిగింది. దాంట్లో కూడా నేను గ్రహించింది ఏంటంటే, నేను చూసింది ఆయన చిన్నప్పటి నుంచి కూడా ఒక కుల వివక్షతకు గురయ్యాడు. కుల వివక్షతకు గురైన తర్వాత దీన్ని రూపుమాపాలి ఎట్లయినా అనే ఒక దృఢ సంకల్పంతో దాన్ని ఏం చేయాలి అని అంటే, ఆయన దగ్గర ఆర్థికంగా వాళ్ళ కుటుంబం గాని వాళ్ళ తరతరాలండి ఆయన నినాదం. ఇంకోటి కోమాలికంగా తీసుకున్నది ఏంటంటే, ఆయన ఒక జాతి యొక్క ప్రగతి సాధించాలంటే ఆ జాతిలోని మహిళల ప్రగతిని సాధిస్తే మాత్రమే ఆ సమాజం అభివృద్ధి చెందుతుందన్న ఆ రోజుల్లోనే చెప్పి దాన్ని ఆచరణలో పెట్టిన వ్యక్తి. అలానే ప్రతి పౌరుడికి మన భారతదేశంలో ప్రజాస్వామ్యం ఉందని అంటే, ప్రజాస్వామ్యం ఒక ఓటు హక్కుతో మనం ప్రజాస్వామ్యాన్ని మనం గౌరవించుకున్నట్టు కాదు. ప్రజాస్వామ్యం అని అంటే ప్రజాస్వామ్యంలో ఉన్న ప్రజలందరూ సమానత్వంగా ఒకే విధంగా చూడబడాలి. ఆ రోజే మనకి ప్రజాస్వామ్యం వచ్చింది అనే దానికి నిరూపించిన వ్యక్తి ఆయన. అలానే ఆయన ఏ కులానికో మతానికో ఒక చెందిన వ్యక్తి కాదు. ఆయన చెప్పిన ఒకే ఒక మాట,